గత ఎపిసోడ్లో సత్యం వెళ్ళి పార్వతమ్మ వాళ్ళతో బాలు చేసిన దానికి సర్ది చెప్పినట్టు మాట్లాడి వస్తాడు. డబ్బు ఇవ్వబోతే తీసుకోదు పార్వతమ్మ. ఈ క్రమంలోనే ప్రభావతికి సత్యం ఆ ఇంటికి వెళ్ళాడని తెలిసి డబ్బు లాగేశారా వాళ్ళు అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మీనా రావడంతో ప్రభావతి వెటకారం మరింత పెరిగిపోతూ ఉంది. మీనా వాళ్ళమ్మ వాళ్ళు డబ్బు తీసుకోలేదు ప్రభావతి అని సత్యం అనేలోపు మీనా బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. ఓ మీ దగ్గర తీసుకోలేదా? అయినా కూతురు బాగానే సంపాదిస్తుంది కదా, బాగానే ముట్ట చెప్పి ఉంటుందిలే అంటుంది వెటకారంగా ప్రభావతి. దాంతో సత్యం కోపంగా నీకు ఏది అనిపిస్తే అది అనుకు ప్రభా అంటాడు విసుగ్గా. ఇంతలో బాలు రావడంతో సత్యం బాలుని పక్కకు తీసుకొని వెళ్తాడు. దాంతో ప్రభావతి కోపంగా మీనాతో మా ఆయన ఏంటి మీ ఆయన పక్కకు తీసుకొని వెళ్ళాడు అంటుంది. మీ ఆయన్ని అడగండి అంటుంది మీనా. అడుగుతాను, మాకు మీలా రోజు మనస్పర్ధలతో ఉండడం చక్కగా కలిసే ఉంటాము. అసలుకే వాడు నీ తమ్ముడు చెయ్యి విరిచాడు, తరువాత నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండు, నీ చెయ్యి కూడా విరిచేస్తాడు అనేసి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక సత్యం మళ్ళీ బాలు నిలదీస్తాడు. నేను శివుని చూసి వచ్చాను, నువ్వు చాలా తప్పు చేశావు, ఏం జరిగిందో ఎప్పటికైనా చెప్పరా అంటూ ఆరా తీస్తాడు. మీనా కూడా కాస్త దూరం నుంచి వాళ్ళ మాటలు వింటుంది. నా తప్పేం లేదు నాన్న, అసలుకి నేను వాడిని ఎందుకు కొట్టానో తెలుసా అంటూ మీనాని చూసి చెప్పడం ఆపేస్తాడు బాలు. దాంతో మీనా సత్యం దగ్గరికి వచ్చి వాడు మనసులో ఏదో బయటికి చెప్పుకోలేని బాధ ఉందమ్మా, బయటపడలేకపోతున్నాడు అంటాడు సత్యం. ఆయన కావాలని కొట్టారని నేను అనుకోవటం లేదు, అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి మావయ్య అంటుంది మీనా. సీన్ కట్ చేస్తే బాలు ఆటోలో రాజేష్తో పాటు మిగిలిన స్నేహితుల దగ్గరికి వెళ్ళి షాక్ ఇస్తాడు. ఇన్ని రోజులు కారు ఇప్పుడు ఆటో, అంతే కదా, బతకడానికి 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఇది కూడా ఒక మార్గమే, నన్ను చూసి మీరెవరు బాధపడక్కర్లేదు అంటాడు బాలు వాళ్ళ మాటలకి. రే, ఈ ఆటో విషయం ఇంట్లో ఎవరికి తెలియదు, కారు షెడ్లో పెట్టాను అన్నాను, నిన్ను అడిగి అదే చెప్పని రాజేష్ మాత్రం రహస్యంగా చెప్తాడు బాలు. ఇక అప్కమింగ్లోని అసలు కథ ఉంది. శివన్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొస్తారు పార్వతమ్మ వాళ్ళు. శివను పలకరించడానికి చుట్టూ ఉన్న వాళ్ళు ఇంట్లోకి వస్తారు. అప్పుడే అందులో ఒక ఆమె మీ శివ చెయ్యి విరగొట్టింది మీ అల్లుడే ఆట కదా అంటుంది. మీనా కూడా అక్కడే ఉంటుంది. వచ్చి వాళ్ళు అక్కడే కూర్చొని వింటుంటే పార్వతమ్మ ఏడుస్తూ నా కొడుకు హారతి కూడా ఇవ్వలేకపోతున్నాడు, నా కూతురు అలాంటి తొందరపాటు మనిషితో ఎలా కాపురం చేస్తుందో ఏంటో తెలియడం లేదు అని వేడుస్తుంది పార్వతమ్మ. అప్పుడే వచ్చిన బాలు ఆ మాట వినేస్తాడు. శివ విలల్లా నవ్వుతాడు, భలే విన్నాడు అన్నట్లుగా. ఇక బాలు కోపంగా మీ బస్తీ జనాలను పోగేసి మరి నా గురించి ఇంత చెడుగా ప్రచారం చెయ్యాలా అంటాడు. ఇక శివ కోపంగా నా చెయ్యి విరగ్గొట్టి మా ఇంటికి తినడానికి వచ్చావని వాగుతాడు. దాంతో బాలు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. దాంతో కోపంగా శివను మళ్ళీ కొట్టేస్తాడు బాలు వాళ్ళందరి ముందే. అక్కడితో కమింగ్ అప్ కూడా అయిపోయింది. ఇక మీనా ఊరుకోదు. ఇది బాలు మీనాల మధ్య దూరానికి దారి తీయడం పక్క. మరిన్ని తర్వాత భాగం.